నైరుతి రుతుపవనాలు ఏపీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో మిగిలిన ప్రాంతాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితి ఉన్నట్టుగా ఐఎండీ తెలిపింది. మరోవైపు ఉత్తర తెలంగాణపై ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఋతుపవనాలు కొంచెం అర్లీగా వచ్చినాయి. ఆ కారణంగానే అయితే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా వర్షపాతం నమోదవుతుంది. అయితే ఎలా ఉండబోతుంది అనేది ఎర్లీగా వచ్చాయి కాబట్టి ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. తెలుసుకుందాం సార్, ఏ విధంగా ఉండబోతుంది? ఈ ఋతుపవనాలు అనేవి ఈరోజు దక్షిణ తెలంగాణ భాగంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. వీటిని అధికారికంగా కూడా డిక్లేర్ చేయడం కూడా జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే ముందస్తుగానే నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకడం, తర్వాత క్రమేపీ పురోగతి చెంది ఇవి ఇటు దక్షిణ భారతదేశంలో ఎంటర్ అవ్వడం కూడా జరిగింది. సో ఈరోజు అటు ఆంధ్ర ఈవెన్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా దక్షిణ భాగాల్లో కూడా ఈరోజు తాకే అనేసి డిక్లేర్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలోకి చేరినటువంటి ఋతుపవనాలు ఏ జిల్లాలకు విస్తరించవచ్చు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు ఉన్నటువంటి ఇటు నారాయణపేట కానీ ఇటు జోగులాంబ గద్వాల్ ఈ ఏరియాలో ప్రస్తుతం ఇవి కదలిక అనేది కొనసాగుతుంది. ఇవి మరింత పురోగతి చెంది రానున్న రోజుల్లో ఇటు ఉత్తరం వైపు కూడా కదలాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గతంలో కంటే తొందరనే వచ్చాయి కాబట్టి వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ముందస్తు రావడం వల్ల మనకి వర్షపాతం 120 రోజుల కాల వ్యవధి అనేది ఒక విధంగా పెరుగుతుందనే చెప్పొచ్చు. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే లాంగ్ రేంజ్ ప్రొడక్షన్ ప్రకారం కూడా ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే అధికంగానే వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే బంగాళాఖాతంలో ఒక ద్రోణి ప్రభావం కొనసాగుతుంది కాబట్టి ఆ ద్రోణి ప్రభావంలో తెలంగాణ ప్రాంతం లోపల ఏ జిల్లాలో ప్రభావం ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనానికి దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఉత్తర తెలంగాణ భాగం వైపు కదలికలు అనేవి జరుగుతున్నాయి. సో దీనివల్ల మనకి ఈ ద్రోణి ప్రభావం వల్ల రానున్న 4 రోజులు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలకు ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణలో పశ్చిమ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలంటే అది ఏ జిల్లాలపైన ఎక్కువ ప్రభావం ఉండేది? ముఖ్యంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఇలాగే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్ ఈ యొక్క జిల్లాలకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈవెన్ సిటీకి కూడా చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 రోజులుగా రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు కాబట్టి హైదరాబాద్ ప్రాంతంతో పాటు తెలంగాణ జిల్లాలో ఎక్కడెక్కడ భారీ అలర్ట్ గిట్ట ఏమైనా అలర్ట్ జారీ చేసే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ జిల్లాలకు ఈరోజు వర్షాలు అనేవి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ఎక్కువ వర్షం అనేది భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో సుమారు 28వ తారీఖు నుంచి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రానున్న ఈ తరుణం లోపల వాతావరణంలో వర్షాల కారణంగా రైతులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక విధంగా ముందస్తు వర్షాల వల్ల కొంచెం రైతులు ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో పంట చేతికి వస్తుంది కాబట్టి కోసిన పంటను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనేది చేయాలి. తర్వాత వర్షపాతం అనేది అధికంగా నమోదవుతుంది కాబట్టి ఈ సమయాల్లో పొలాలకు నీరు పెట్టడం అనేది చేయకూడదు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పోల్స్కి కానీ ఈవెన్ ఎలక్ట్రానిక్ మోటార్స్ని ఆపరేట్ చేసే సమయాల్లో మాత్రం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చూసుకుంటూ చేయాలి. ఎందుకంటే ఈ సమయాల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలనేసి సూచనలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదంటే హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కూడా సిటీ అంతా కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. సో రానున్న 4 రోజులు కూడా మేఘకృతమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఉష్ణ తీవ్రత ఒక విధంగా తగ్గిందనే చెప్పొచ్చు. ఉష్ణ తీవ్రత
35 డిగ్రీల కంటే కూడా తక్కువగానే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిగా సార్ అయితే తొందరగానే ఋతుపవనాలు రావడం జరిగింది కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ పోల్చుకుంటే వాతావరణ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది? గత సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే 2024లో మనకి సుమారు 29% అధికంగా వర్షపాతం అనేది నమోదైంది. సో ఈ సంవత్సరం కూడా సాధారణ సగటు కంటే కూడా మనకి అధికంగానే వర్షపాతం నమోదవుతుంది అనేసి ఈ గణాంకాలు చెప్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి కనుక చూసుకున్నట్లయితే 75 సెంటీమీటర్లు ఈ యొక్క 122 రోజుల కాల వ్యవధిలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా కొనసాగితే ఈ నైరుతి ఋతుపవనాలు ఈ 122 రోజుల కాల వ్యవధిలో మనకి సుమారు 75 సెంటీమీటర్ల వరకు కూడా సగటున వర్షపాతం అనేది నమోదవుతుంది. సో ఈ సగటు గణాంకాలు కనుక తీసుకున్నట్లయితే ఒక విధంగా సగటు కంటే అధికంగానే వర్షపాతం అనేది అధికంగా నమోదయ్యట్టు గణాంకాలు చెప్తున్నాయి. అక్కడక్కడ ఎదురుగాలతో కూడినటువంటి వర్షాలు గిట్ట ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు వర్షాలతో పాటు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు, అట్లాగే చూసుకున్నట్లయితే భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాలకి ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణంతో పాటు ఈదుడుగాల ప్రభావం కూడా ఈ 2 రోజులు స్పష్టంగా కనిపిస్తుంది. ఈదుడుగాల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ పరిధిలో ఎలా ఉండబోతుంది వాతావరణ పరిస్థితి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా సిటీ వ్యాప్తంగా కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా కొనసాగుతున్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అయితే రానున్న 4 రోజులకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ మనం చూసుకుంటున్నటువంటి ఈ దాంట్లో వికారాబాద్ అండ్ మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణ ఏవైతే వనపర్తి ఈ జిల్లాలు ఏవైతే ఎల్లో కలర్గా మనకు కనిపిస్తున్నాయో ఆ ఎల్లో కలర్ దాంట్లో భారీ వర్షాలు గిట్ట కురుస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడైతే జిల్లాలకు ఎక్కడ గ్రీన్గా ఉన్నట్టు ప్రాంతం మనం చూస్తున్నామో అక్కడ లైట్గా ఉండే ప్రాంతం అయితే వర్షపాతం కూడా ఉంటుంది. రేపు చూసుకుంటే